ఫ్రెండ్స్, భారత్ ఒకప్పుడు ప్రపంచానికి ఫిలాసఫీ, డెమోక్రసీ, ఒలింపిక్స్ ఇలాంటివి అందించాలని, ఈ రంగాల్లో అగ్రగామిగా ఉండాలని చాలా అనుకుంది. కానీ ఇవన్నీ అందించిన గ్రీస్ దేశానికి ఇప్పుడు మన భారతే ఏకంగా ఒక డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టేలాగా చేస్తుంది. ఎస్, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా యూపీఐ కనిపెట్టిన దేశం మన భారతదేశం. సాధారణంగా డబ్బులు పంపించాలంటే ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ రాయాలి, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ జతపరిచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి. కానీ వాటితో సంబంధం లేకుండా జస్ట్ ఒక చిన్న స్కానర్తోనే మొత్తం ప్రపంచంలో ఏదైనా చెయ్యొచ్చు అనే ఒక అద్భుతమైన ప్రక్రియను కనిపెట్టింది మన భారత్. అయితే ఇప్పుడు మన భారతదేశపు యూపీఐ కేవలం భారత్కే పరిమితం కాలేదు. మొన్నటి వరకు దాదాపుగా 7 దేశాల వరకు పరిమితమైన మన భారత్ యూపీఐ ఇప్పుడు గ్రీస్లోకి కూడా అడుగు పెట్టేసింది. అయితే నిజం చెప్పాలి అంటే ఇది అసలు ఎందుకని మనకి ఇంత లాభాన్ని చేకూర్చింది అనేది కనుక చూసినట్టయితే ఇక్కడ చాలా పెద్ద విషయం ఉంది. భారతదేశపు డిజిటల్ పవర్ చూసి ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి ఈ గ్రీస్ దేశం డెమోక్రసీని, ఒలింపిక్స్ని నేర్పించింది. కానీ ఇప్పుడు మన భారత్ వాళ్ళకి ఎలా యూపీఐ వాడాలో నేర్పిస్తుంది. దీనివల్ల లాభం ఏంటి అంటే మన ఇండియన్స్ ఎవరైనా సరే గ్రీస్లోని ఎథెన్స్ లేదా శాంటోరిని లాంటి అందమైన టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తే అక్కడ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ వాడాల్సిన పని లేదు. జస్ట్ మీ మొబైల్ తీసి మన ఊరి కిరాణా కొట్టులో స్కాన్ చేసినట్లుగా అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈజీగా పేమెంట్స్ చేసేయచ్చు. సాధారణంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. అంటే మన దేశం డాలర్స్గా మార్చుకోవటం, మన దేశ కరెన్సీని మార్చుకోవటము, దాని మార్పిడిలో ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతుండడం, ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో డబ్బులు మార్పిడి చేయాలంటే చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా గ్రీస్ దేశానికి వెళ్తే చేతిలో మొబైల్ ఉందా, మొబైల్లో ఇంటర్నెట్ ఉందా, బ్యాంక్లో డబ్బులు ఉన్నాయా, ఇవి చూసుకుంటే చాలు. కరెన్సీని మార్చాలా, లేకపోతే ఎయిర్పోర్ట్లో మార్చాలా, డాలర్లో వాడాలా, రూపీస్ ఎంత తీసుకువెళ్ళాలి, ఇదే తలనొప్పి లేదు. అయితే ట్విస్ట్ ఏంటంటే కేవలం గ్రీస్ మాత్రమే కాదుండోయ్, సింగపూర్, యుఏఈ, ఫ్రాన్స్ వంటి పవర్ఫుల్ దేశాలు కలిపి ఇప్పటి వరకు మొత్తం కనుక చూసినట్టయితే 10 దేశాలు మన యూపీఐని అడాప్ట్ చేసుకున్నాయి. ఒక మే 2026లోనే మన యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల విలువ ఎంతో తెలుసా? అక్షరాల $340 బిలియన్. అంటే కొన్ని దేశాల మొత్తం జీడిపి కంటే ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద కార్డ్ నెట్వర్క్ అయిన వీసాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే #1 డిజిటల్ పేమెంట్ సిస్టమ్గా మన యూపీఐ నిలిచింది. ప్రపంచంలో జరిగే మొత్తం రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 50% వాటా మన భారతదేశానిదే. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గ్రీస్ పర్యటనలో ఈ డీల్ను అధికారికంగా పూర్తి చేశారు. మన దేశ సాంకేతిక ప్రపంచాన్ని శాసించే ఒక భారతీయుడిగా ఇక ఇది పీయూష్ గారు చాలా గొప్పగా చేశారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది భారత్కి గ్రీస్కి మధ్య ఒక సరికొత్త బంధం. ఎందుకనంటే గ్రీస్ ఎప్పుడు కూడా భారత్కు అండగా నిలుస్తూనే ఉంది. అమెరికా లాంటి ప్రపంచ దిగ్గజ దేశాలు భారత్కి ఎదురు తిరిగినప్పుడు కూడా గ్రీస్ మనకు తోడుగానే నిలిచింది. పర్యాటకులకు చాలా సులువైన పద్ధతిలో ఉంటుంది. దీని ద్వారా టూరిజం అనేది ఆ కంట్రీకి పెరగటమే కాకుండా అక్కడ మన భారతదేశపు టెక్నాలజీ వాడినట్టు అవుతుంది. యూపీఐని వాడుతున్న 10 దేశాలు కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ యూజింగ్ యాప్ అంటూ వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. యూపీఐ సృష్టించిన ప్రపంచ రికార్డులు ఇప్పటిదైతే కాదు, అసలు ఇంకా మొత్తం మార్చేసింది అనమాట. అది ఫ్రెండ్స్, ఇక్కడ మన భారత్ ప్రపంచ దేశాల ముందు అగ్రగామిగా ఈ విషయంలో నిలబడినందుకు మీకేమనిపిస్తుంది? మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే జస్ట్ జై హింద్ అని ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా దేశభక్తిని చాటుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.